నమస్కారం ఎస్ ఛానల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నెల్లూరు జిల్లాలో పింఛన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు. ఎస్టీ కాలనీలోని అంకోజీ ఇంటికి వెళ్లి పెన్షన్ అందజేసిన ముఖ్యమంత్రి. నారంపేటలో ఎంఎస్ఎంఈ పార్కును ప్రారంభించిన సీఎం నారా చంద్రబాబు నాయుడు. వర్చువల్ గా మరొక 11 ఎంఎస్ఎంఈ పార్కులను ప్రారంభించిన ముఖ్యమంత్రి. మేడే సందర్భంగా శ్రామికులతో పవన్ ముఖాముఖి. కూలీలను ఇకపై ఉపాధి శ్రామికులుగా పిలవాలని సూచన. పని ప్రదేశంలో మరణిస్తే పరిహారం 50,000 నుంచి 2 లక్షలకు పెంచుతున్నామని ప్రకటన. నగరంలో పలుచోట్ల ఘనంగా నిర్వహించిన మేడే కార్యక్రమాలు. జెండా ఆవిష్కరించి అమరవీరులకు జోహార్లు పలికిన నేతలు. నేడు 1వ తేదీ సందర్భంగా ఏపీ వ్యాప్తంగా పింఛన్ల పంపిణీ కార్యక్రమం కొనసాగుతోంది. నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం నెల్లూరుపాలెంలో చంద్రబాబు పర్యటించారు. ఈ సందర్భంగా పేదల సేవలో పింఛన్ పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. నెల్లూరుపాలెంలోని ఎస్టీ కాలనీలోని అంకోజీ ఇంటికి ముఖ్యమంత్రి చంద్రబాబు వెళ్లారు. ఎన్టీఆర్ భరోసా పథకం కింద అంకోజీ కూతురు చలంచెర్ల సుస్మితకు ముఖ్యమంత్రి వితంతు పెన్షన్ అందజేశారు. అనంతరం ఆ కుటుంబ సభ్యుల సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. టీటీసీ చదివిన సుస్మితకు డిఎస్సీలో ఉద్యోగం కోసం ఉచితంగా శిక్షణ ఇప్పిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. అలాగని ఆమె 5 ఏళ్ల కూతురుని గురుకుల పాఠశాలలో చేర్పించి చదువు చెప్పించే బాధ్యత తీసుకుంటానని ఈ సందర్భంగా తెలియజేశారు. వీరికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేయాలని అక్కడికక్కడే జిల్లా కలెక్టర్ ను ఆదేశించారు. 40% సబ్సిడీ మిగిలినది లోన్ ఎంత వస్తుంది మనకు అది సబ్సిడీ? అన్లిమిటెడ్ 10 lakhs 15 lakhs యూనిట్ కాస్ట్ బట్టి సబ్సిడీ. ట్రాక్టర్ డ్రైవర్లుగా, ఆటో డ్రైవర్లుగా అట్లున్నా సార్ ఎవరికి ఓన్ వెహికల్ పక్కన గ్రామంలో రైతులు కానీ నాయుడు గారు కానీ వాళ్ళ వెహికల్స్కి వీళ్ళు లేబరర్స్గా డ్రైవర్గా డైలీ కూలి 700 రూపాయలు ఇస్తారు డ్రైవర్కి. అలాంటిది ఏమైనా చేయగలుగుతావా? చేసుకోగలుగుతారా మీరు 2-3 కలిసి ఆటో ఇది ట్రాక్టర్ కొనిస్తే? వ్యవసాయం కానీ అటువంటిది చేయలేవా? పనులు చదువుకున్నావు, చదువుకొని నెక్స్ట్ లెవెల్లో ఎట్లా చేయగలుగుతావు, ఏం చేయగలుగుతావు? ఇక డ్రోన్స్ కూడా ఇప్పుడు ప్రాఫిటబుల్ గా వస్తుంది కదా. అగ్రికల్చర్ దీనిలో సార్ జిల్లాలోనే సుమారు 35 డ్రోన్స్ ఆల్రెడీ ఇప్పుడు రన్ అవుతుంది. సుమారు 2,000 ఎకరాలు ఇప్పుడు డ్రోన్ ఇప్పిస్తే డ్రోన్ ఆపరేట్ చేసుకోగలుగుతావు నువ్వు టెక్నాలజీ చేసే ఒకటి అబ్బాయికి. నారంపేట ఎంఎస్ఎంఈ పార్కులో నేరుగా పరిశ్రమల ఏర్పాటు చేసుకోవచ్చని సీఎం చంద్రబాబు తెలిపారు. షెడ్లు, కరెంటు అందుబాటులో ఉంటాయని, కామన్ మార్కెటింగ్ సదుపాయాలు కల్పిస్తామని చెప్పారు. నెల్లూరు జిల్లాలో ఎంఎస్ఎంఈ పార్కును ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం ప్రారంభించారు. వర్చువల్ గా 11 ఎంఎస్ఎంఈ పార్కులను సీఎం మొదలుపెట్టారు. 14 ఎఫ్ఎఫ్సీలు, 25 ఎంఎస్ఎంఈ పార్కులకు సీఎం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడారు. ఏపీలో అసంఘటిత కార్మికులు అధికంగా ఉన్నారని, అందులోనూ వ్యవసాయం మీద అత్యధికంగా ఆధారపడ్డారని ఈ సందర్భంగా తెలియజేశారు. మిట్ట మధ్యాహ్నం వేళ కాలే ఇనుప కమ్మీలతో పనిచేస్తున్నారని, వారందరినీ ఆదుకోవటం మనందరి బాధ్యత అని తెలియజేశారు. గత ప్రభుత్వంలో ఇసుక దోపిడీ చేశారని మండిపడ్డారు. కూటమి అధికారంలోకి వచ్చాక ఇసుక ఉచితంగా చేశామని, భవన నిర్మాణ కార్మికుల పనుల కోసం భవన అనుమతులు తేలికగా పొందే వీలు కల్పించామని ఈ సందర్భంగా తెలిపారు. షెడ్లు, కరెంటు అందుబాటులో ఉంటాయని, కామన్ మార్కెటింగ్ సదుపాయాలు కల్పిస్తామని చెప్పారు. 34,000 ఎకరాల్లో అమరావతి నిర్మించి అక్కడి వారిని కోటీశ్వరుల్ని చేయాలని అనుకుంటున్నట్లు తెలిపారు. 29,000 మంది రైతులు భూములిచ్చారని, ఎక్కడ రైతుకి అన్యాయం జరగకుండా చూసిన పార్టీ టీడీపీ అని వెల్లడించారు. కొందరికి అభివృద్ధి జరగకూడదని పుల్లలు పెడుతుంటారని మండిపడ్డారు. షెడ్ కట్టిన తర్వాత మెషినరీ కార్డు ఇవ్వాలి, అవన్నీ వచ్చే కొద్దికి 2-3 ఏళ్ళు అవుతుంది. అట్లా కాకుండా ఇక్కడ షెడ్లు రెడీగా ఉంటాయి, కరెంటు రెడీగా ఉంటుంది, అవసరమైతే కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెడీ చేస్తాం, మార్కెటింగ్ సెంటర్ కూడా పెడతాం. అన్ని వస్తువులు పెట్టి మీరు నేరుగా వచ్చి మీరు ఏ ఫ్యాక్టరీ అనుకుంటే అది స్టార్ట్ చేసే విధానానికి శ్రీకారం చుడుతున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ రోజు ఇక్కడ ఒక ఎంఎస్ఎంఈ పార్క్ వచ్చింది. ఇక్కడుండే రైతాంగం సహకరిస్తేనే ఇది వస్తుంది. మనం ల్యాండ్ ఎక్విజిషన్ చేస్తాం, కానీ రైతులు కూడా సహకరిస్తే ఇంకా సులభంగా సాధ్యం అవుతుంది. ప్రభుత్వం, ప్రైవేట్, ప్రజల భాగస్వామ్యం ఆలోచనలో పుట్టింది మార్గదర్శి బంగారు కుటుంబం. మీ ఊరిలో పేదవాళ్ళు ఉన్నారు, అందరికంటే నిరుపేదలున్నారు. వాళ్ళని ఒక 20 మందిని ఎంపిక చేద్దాం, 100కి ఒక 10 మందిని వాళ్ళ ముందుకు రమ్మంటున్నాను.
ఈ 10 మంది ఈ 20 మందిని చేయూతనిమ్మంటున్నా, వాళ్ళని అడాప్ట్ చేసుకోమంటున్నా, 10 లక్షల మందిని మార్గదర్శకులుగా ఎంపిక చేస్తున్నా. నేను ఒక పని అనుకుంటే నాది ఉడుము పట్టు తప్ప వదిలిపెట్టను మధ్యలో ఏ పనైనా. భర్త చనిపోతే భార్యకు పితంతో పింఛను కూడా ఇచ్చేవాళ్ళు కాదు. అలాంటి సమయంలో ఆటోమేటిక్ గా ఇవ్వాలని భర్త చనిపోయిన రోజు నుంచే పింఛన్లు ఇచ్చిన ప్రభుత్వం మానవత్వం ఉండే ప్రభుత్వం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. 3 నెలల వరకు మీరు ఎక్కడున్నా మళ్లీ వచ్చి మీరు పింఛన్ తీసుకునే విధానానికి శ్రీకారం చుట్టిన ప్రభుత్వం ఇదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మీ ఆదాయం ఎంత వస్తుందో ఆ ఆదాయంతో సమానంగా ఒక్కొక్కసారి ఆదాయానికంటే మించి మీకు పింఛన్ల ఆదాయం పెంచిన ప్రభుత్వం ఈ ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఐవీఆర్ఎస్ తెప్పిస్తున్నా, పింఛన్ ఎట్లిచ్చారో తెలుసుకుంటున్నాను, టెక్నాలజీ ద్వారా ఎక్కడిచ్చారో తెప్పించుకుంటున్నాను. అంటే నా ఉద్దేశం ఒకటే, పేదవాణ్ణి గౌరవంగా చూడడం, సభ్యతగా ఉండడం ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. సంపద వస్తే కొంతమందికే పరిమితం అయితే అది అభివృద్ధి కాదు. అభివృద్ధి అందరికీ అందాలి. ఈ ఫలితాలు పేద కుటుంబాలకు కూడా రావాలి. పేదల జీవితాల్లో మార్పులు రావాల్సిన అవసరం ఉంది. సంపద సృష్టిస్తాం. ఏపీ డిప్యూటీ సీఎం జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఇవాళ మేడే సందర్భంగా ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో కీలక వ్యాఖ్యలు చేశారు. మేడే సందర్భంగా మంగళగిరిలోని ఓ ప్రైవేటు కన్వెన్షన్ సెంటర్లో ఉపాధి కార్మికులతో పవన్ ఆత్మీయ భేటీ ఏర్పాటు చేశారు. ఇందులో యూపీఏ హయాంలో అమల్లోకి వచ్చిన జాతీయ ఉపాధి హామీ పథకంపై పవన్ ప్రశంసల జల్లు కురిపించారు. అదే సమయంలో ఈ పథకం ద్వారా రాష్ట్రానికి జరుగుతున్న మేలును కూడా వివరించారు. కేంద్ర ప్రభుత్వ జాతీయ ఉపాధి హామీ పథకం వలన రాష్ట్రానికి ఎంతో మేలు జరుగుతుందని పవన్ కళ్యాణ్ తెలియజేశారు. ఉపాధి హామీ పథకం రాష్ట్రానికి, దేశానికి గొప్ప వరమని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. రాష్ట్రాభివృద్ధికి ఇది వెన్నెముకగా మారిందని వెల్లడించారు. ఈ పథకం వలన రాష్ట్రంలో 75 లక్షల మంది శ్రామికులు సొంత ఊర్లలోనే ఉపాధి పొందుతున్నట్లు తెలియజేశారు. గత వైసీపీ ప్రభుత్వం మద్య నిషేధం అంటూ అధికారంలోకి వచ్చి వ్యాపారం చేసిందని ఆరోపించారు. 3,500 కోట్ల లిక్కర్ స్కామ్ కి పాల్పడిందని, వైసీపీ హయాంలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైందని చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో తన శాఖ పంచాయతీరాజ్ నిధులే రాష్ట్రానికి ఆక్సిజన్ అయ్యాయని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ అప్పులు పాలైపోయిన ఆంధ్రప్రదేశ్ సారా రేట్లు పెంచి సారాని నిషేధిస్తామని చెప్పి వచ్చిన ప్రభుత్వం సారా మీద డబ్బులు సంపాదించి, సారా మీద స్కాములు చేసి, వాళ్ళ సారోల మీద, సారా తాగిన వాళ్ళ సారోల మీద డబ్బులు సంపాదించి 3,200 కోట్లు ఇప్పటికీ తేలిన లెక్క. వాళ్ళు చేస్తుంటే అలాంటి శిథిలమైపోయిన ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అయిపోయిన పరిస్థితుల్లో ఈ పంచాయతీరాజ్ నిధులు రాష్ట్రానికి ప్రాణవాయువు అయినాయి. నిజంగా అది ఆక్సిజన్ అయిపోయింది మనందరికీ. అలాగే మీ కష్టం ఫలితంగా ఇప్పుడు నాలాంటి వ్యక్తి బాధపడి ఏదన్నా ఒక పాలసీ పెట్టినా కానీ అధికారులు దాన్ని చాలా ఉన్నత మనస్సుతోటి తీసుకెళ్దాం అనుకున్నా కానీ మీ శ్రమ లేకపోతే ఇవి ఈ రోజున 13,500 పశువుల తొట్టులు 60.75 కోట్ల రూపాయలతో ఖర్చు పెట్టి పూర్తి చేయగలిగామంటే దీనికి శ్రామికుడికి జై అనక శ్రామికుడికి జయ జయధ్వానాలు కొట్టకపోతే ఇంకెవరు కొడతాం. ఈ సంవత్సరం కూడా 4,000 కిలోమీటర్ల సీసీ రోడ్లు నిర్మించబోతున్నాం. డోలీ మోతలు తప్ప అంబులెన్స్ సైరన్ కూత వినిపించిన గ్రామాల్లో కూడా రోడ్లు పడ్డాయి. ఈ రోజున అంబులెన్స్ వెళ్తుందంటే అది సంపూర్తిగా ఆ ఫలితం అంతా అది మీ శ్రమ, అది మీకే దొక్కుతుంది. అలాగే మీ సంక్షేమం కోసం కష్టపడి పనిచేస్తున్న ఉపాధి హామీ సిబ్బందికి వేతన మొత్తాన్ని బట్టి 3 లక్షల రూపాయల నుండి 30 లక్షల రూపాయల వరకు ఉచిత ప్రమాద బీమా కల్పించేందుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారితోటి ఒప్పందం కుదుర్చుకోవడం జరిగిందని మీ అందరికీ తెలియజేస్తుంది. గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి నాయకత్వం, వారి నిర్దేశకత్వం, వారి దార్శనికతలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంతో నడుస్తున్న ఈ రాష్ట్రానికి ఉపాధి శ్రామికుల సంక్షేమమే ధ్యేయం. మా అందరికీ మా ప్రభుత్వం ఎల్లవేళలా మీ అభివృద్ధి, తద్వారా పల్లెల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తుంది. మీరిచ్చిన స్ఫూర్తితో ఈ సంవత్సరం కూడా 27,500 గోకులాలు నిర్మించడానికి, 1,55,000 ఫారం పాండ్లు పూర్తి చేయడానికి, 1,00,000 ఎకరాల్లో పండ్ల తోటలు పెంచడానికి, 4,000 వేసిన రోడ్లు కాకుండా ఇంకా అదనంగా 4,000 కిలోమీటర్ల సీసీ రోడ్లని,
500 కిలోమీటర్ల సీసీ డ్రైన్ని చేయడానికి మేము కంకణం కట్టుకున్నాం. మనస్ఫూర్తిగా దాన్ని రాజధాని అమరావతిని ప్రేమించే వారంతా శుక్రవారం ప్రధాని సభకు ఆహ్వానితులేనని మంత్రి కొలుసు పార్థసారథి చెప్పారు. బుధవారం సచివాలయంలో మాట్లాడారు. మే 2న అమరావతి పనుల పునఃప్రారంభం కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నాం. ప్రధాని మోదీ పాల్గొనే సభను విజయవంతం చేయాలి. అన్ని జిల్లాల నుంచి 5 లక్షల మందిని తరలిస్తున్నాం. భోజనం, అల్పాహారం, త్రాగునీరు వంటి అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని చెప్పారు. సభకు ప్రతిపక్ష నేతలను ఆహ్వానించారా అని ప్రశ్నించగా అమరావతిని ప్రేమించే వారందరూ భాగస్వాములు అవుతారని వ్యాఖ్యానించారు. పీసీసీ చీఫ్ షర్మిల వ్యాఖ్యలను ప్రస్తావించగా ఆమె సోదరుడు జగన్ 5 ఏళ్లు అమరావతిని పూర్తిగా విధ్వంసం చేస్తే కనీసం నోరెత్తని షర్మిల ఇప్పుడు మాట్లాడటం సరికాదని చెప్పారు. మరి 2వ తారీఖున ప్రధానమంత్రి గారి ప్రోగ్రామ్ ని పెద్ద ఎత్తున నిర్వహించాలని చెప్పేసి, ఎందుకంటే విధ్వంసకర పరిస్థితుల నుంచి ఈ రాష్ట్రాన్ని తీర్చిదిద్దేందుకు, పునర్నిర్మాణం చేసేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందనే విషయాన్ని గుర్తించే విధంగా ఈ కార్యక్రమాన్ని ఒక సెలబ్రేటివ్ మోడ్లో చేయాలని చెప్పేసి ఈ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పేసి మనం చేస్తాను. నేను చుట్టుపక్కల అన్ని జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రజల్ని తరలించి మరి ముఖ్యమంత్రి గారికి, మరి ప్రధానమంత్రి గారి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి ఇప్పటికే కార్యక్రమాలు మొదలుపెట్టాం. దాదాపు 3.5 నుంచి 5 లక్షల మంది జన సమీకరణ. ఎందుకంటే అన్ని ప్రాంతాల్లో కూడా ఒక ఉత్సాహభరితమైన వాతావరణం కనబడుతుందని చెప్పేసి మనం చేస్తాను. ఎందుకంటే 5 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి రాజధాని ఏమిటి అంటే చెప్పలేని దౌర్భాగ్య పరిస్థితుల్లో ఉన్న పరిస్థితుల నుండి ఈరోజు మాకు ఒక గర్వకారణమైన రాజధాని నిర్మించబడబోతుంది. ప్రపంచంలోనే ఇంత ప్లాన్డ్ సిటీ ఎక్కడా లేని విధంగా అమరావతిలో మరి భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్కి ఒక ఎకనామిక్ పవర్గా మారే విధంగా ఈ నగరాన్ని తీర్చిదిద్దాలని చెప్పేసి ఈ ప్రభుత్వం, మన ప్రీతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పట్టుదలతో కృషి చేస్తున్న విషయం మనకు తెలిసిందే. మరి గత 5 సంవత్సరాలు క్రీడా శక్తిని సమాజాభివృద్ధికి వినియోగించడమే తమ ప్రభుత్వ ధ్యేయమని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. మెగా డిఎస్సీలో 421 ప్రభుత్వ పాఠశాల ఉద్యోగాల క్రీడా కోటా కింద భర్తీ చేయనున్నట్లు ప్రకటించారు. రాత పరీక్ష లేకుండా సీనియర్ క్రీడా విభాగం మెరిట్ ఆధారంగా ఎంపిక జరుగుతుందని మంత్రి వివరించారు. రాష్ట్ర యువత శారీరకంగా, మానసికంగా దృఢంగా ఎదిగేందుకు క్రీడల ద్వారా మౌలికంగా తోడ్పడతాయని రాష్ట్ర రవాణా, యువజన, క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. విజయవాడలోని శాప్ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో మంత్రి మాట్లాడారు. క్రీడల ప్రోత్సాహానికి దిశానిర్దేశం చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి మన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. అలాగనే ఆధునిక దృష్టితో యువత శక్తిని సమాజాభివృద్ధికి వినియోగించుకునేందుకు ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ క్రీడా పాలసీ 2024-29ని రూపొందించిందని ఈ సందర్భంగా తెలియజేశారు. అలాగనే పాఠశాల విద్యాశాఖ ద్వారా 421 పోస్టులు క్రీడా కోటాలో భర్తీ చేయనున్నట్లు తెలిపారు. ఈ పోస్టులు ప్రభుత్వ, జిల్లా పరిషత్, మున్సిపాలిటీ, గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలు, రెసిడెన్షియల్ విద్యా సంస్థలు, మోడల్ స్కూల్స్, గురుకులాల్లో ఉంటాయని వివరించారు. దరఖాస్తుల స్వీకరణ మే 2 నుంచి 31వ తేదీ వరకు కొనసాగుతుందని చెప్పారు. ముఖ్యంగా గౌరవనీయులు పెద్దలు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు క్రీడల పట్ల ఉన్న ఆసక్తితో, అలాగే క్రీడా లోకాన్ని ముందుకు తీసుకొని పోయే లక్ష్యంతో ఒక సంచలనమైన నిర్ణయం తీసుకొని పోయారు. దానిలో భాగంగానే క్రీడాకారులకు ఆంధ్ర రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల్లో 3% అనేదాన్ని ఒక చట్టబద్ధత చేస్తూ ఒక చట్టాన్ని తీసుకొని రావడం, దానిలో భాగంగానే మా కూటమి ప్రభుత్వం యొక్క ఎన్నికల హామీ ఏదైతే ఉందో డిఎస్సిలో కూడా దీన్ని వర్తింపజేస్తూ ఈ 3% కూడా తీసుకొని రావడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు క్రీడలకు సంబంధించి 3% కోటా ఏదైతే ఉందో దానికి నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేయడం జరుగుతూ ఉంది. దీనికి మా తరపున, పూర్తిగా రాష్ట్రంలో ఉన్న క్రీడాకారుల తరపున ఈ ప్రభుత్వాన్ని ఏలుతున్న గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ప్రభుత్వ పెద్దలందరికీ పత్రికా ముఖంగా అలాగే మీడియా ముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. మనందరికీ తెలుసు, రాష్ట్రంలో త్వరలోనే డిఎస్సి నోటిఫికేషన్ వస్తూ ఉంది. దానిలో
సుమారుగా 16,500 టీచర్ పోస్టులు కూడా ఫిలప్ చేయడం జరుగుతూ ఉంది. దానిలోనే 3% ఏదైతే ఉందో ఆ 3%ను ఈ రాష్ట్రంలో మిగతా రాష్ట్రాల్లో 1-2% ఉంటే మన రాష్ట్రంలో 3% కేటాయించడం జరిగింది. దాంట్లో ఇప్పుడు మనకు 421 పోస్టులను స్పోర్ట్స్ కోటాలో రాష్ట్రంలో ఉన్న క్రీడాకారులకు కేటాయించడం జరిగింది. దానికి ఇప్పుడు మనం నోటిఫికేషన్ ఇస్తున్నాం. దీన్ని పారదర్శకంగా గత ప్రభుత్వాలు ఎక్కడా చేయని విధంగా నిష్పక్షపాతంగా ఈ రాష్ట్రంలో ఉన్న క్రీడాకారులకు అందించే విధంగా ఇప్పుడు మేము ముందుకు తీసుకొని వెళ్తున్నాం. ఇప్పుడు ఎవరైతే నిజమైన క్రీడాకారులు ఉంటారో, ఎవరికైతే సర్టిఫికెట్ అనుకోండి వాళ్ళు నేషనల్ ఇంటర్నేషనల్ గేమ్స్ అలాగే డిస్ట్రిక్ట్ లెవెల్లో ఎవరైతే పథకాలు సాధించింటారో వాళ్ళందరికీ మంచి జరిగే విధంగా ఇది దోహదపడుతుంది. దానిలో భాగంగానే ఈరోజు ఈ నోటిఫికేషన్ ఇస్తున్నాం. మేము ఒకటే చెప్పాం, ఏదైతే గత 5 సంవత్సరాలు దశాబ్ద కాలం పాటు మోడీ నేతృత్వంలోని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మిక చట్టాలను నిర్వీర్యం చేస్తుందని, హక్కుల పునరుద్ధరణ జరగాలంటే మళ్లీ పోరాటాలే సరైనమని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి శ్రీనివాసరావు కార్మికులకు పిలుపునిచ్చారు. మోడీ ప్రభుత్వం దేశంలోని శ్రామిక వర్గ అన్ని వర్గాల కష్టజీవుల జీవనోపాధిపై అమానుష దాడులకి పాల్పడుతుందని అన్నారు. కార్మికుల దినోత్సవమైన మేడే వేడుకల్ని గవర్నర్పేటలోని సిపిఎం రాష్ట్ర కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు పాల్గొని మేడే పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడారు. 8 గంటల పనిదినాన్ని 1886లో షికాగో చేసిన ఆందోళన మేడేకి కారణమైందని చెప్పారు. ఇదే రోజు ఎర్రజెండా ఆవిర్భావమైందని, నేడే అని ఎర్రజెండాను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో దశాదిశగా వ్యాపింపచేసిన కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య జయంతి కూడా నేడే అని ఈ సందర్భంగా తెలియజేశారు. అలాగని రోజుకి 16 గంటలు పనిచేయాలని కార్పొరేట్ శక్తులు ఉద్బోధన చేస్తున్నాయని, మరి వేతనాల గురించి ఎందుకు మాట్లాడటం లేదు అని ప్రశ్నించారు. దశాబ్ద కాలం పాటు మోడీ నేతృత్వంలోని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మిక చట్టాలను నిర్వీర్యం చేసిందని, హక్కుల పునరుద్ధరణ జరగాలంటే మళ్లీ పోరాటాలే సరైనమని అన్నారు. మోడీ ప్రభుత్వం దేశంలోని శ్రామిక వర్గ అన్ని వర్గాల కష్టజీవుల జీవనోపాధిపై అమానుష దాడులకి పాల్పడుతుందని అన్నారు. కార్మికుల దీక్షా దినం మేడే 8 గంటల పనిదినం కోసం ఆ రోజు 200 సంవత్సరాల క్రితం అమెరికాలోని షికాగో నగరంలో జరిగిన రక్తపు టేరుల్లో నుంచి ఎర్రజెండా ఆవిర్భవించింది. ఒక రకంగా ఎర్రజెండా యొక్క జన్మదినోత్సవం కూడా ఈరోజే. ఈ ఎర్రజెండాని దిశలా వ్యాపింపజేసినటువంటి మహనీయుడు పుచ్చలపల్లి సుందరయ్య గారి జన్మదినం కూడా ఈరోజే. ఇన్ని మంచి కార్యక్రమం ఇది ఉన్నటువంటి రోజున సుందరయ్య గారి స్ఫూర్తితోటి ఈ రాష్ట్రంలో ఒక బలమైనటువంటి కమ్యూనిస్టు ఉద్యమాల్ని, కార్మికోద్యమాల్ని, రైతాంగ వ్యవసాయకాల ఉద్యమాల్ని నిర్మించి రాజకీయంగా ప్రజలకు ఒక ప్రత్యామ్నాయం, ఒక ఆదర్శవంతమైనటువంటి పరిపాలన అందించేటువంటి ఒక రాజకీయ ప్రత్యామ్నాయం, ఒక నూతన రాజకీయ సంస్కృతిని సృష్టించటమే ఈరోజు కమ్యూనిస్టులు, సిపిఎం ముందున్నటువంటి కర్తవ్యం. ఈరోజు లేబర్ కోడ్ల పేరుతోటి కార్మికుల మెడ మీద కత్తి పెట్టి గుదిబండల ఈరోజు వాళ్ళను తిరిగి 200 సంవత్సరాల కాలం నాటి బానిసత్వంలోకి నెట్టేదానికోసం ప్రయత్నం జరుగుతుంది. ఇన్ఫోసిస్, నారాయణమూర్తి లాంటి వాళ్ళు మొదలుకొని ఎల్ఎన్టీ ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీల వాళ్ళందరూ కూడా రోజుకి 16 గంటలు పనిచేయాలి, 18 గంటలు పనిచేయాలి, వారానికి 80 గంటలు, 90 గంటలు పనిచేయాలి అని చెప్పి ఉద్బోధనలు చేస్తున్నారు. ఈ పని గంటలు పెంచాలని కోరేవాళ్ళు ఏ ఒక్కళ్ళు కూడా కార్మికులకి కనీసం వేతనాలు కూడా రెట్టింపు చేయాలి అని మాత్రం అడగటంలా. కార్మికుల వేతనాలు తగ్గించేస్తూ ఈరోజు పని దినాలు పెంచాలంటున్నారు. ఇంకొక వైపు పేదరికం పెరుగుతూ ఉంది. P4 పేరుతో సంపన్నుల నుంచి పేదవాళ్ళకి సహాయం చేయించి ఉద్ధరిస్తానని చెబుతున్నది ప్రభుత్వం. అదే మార్గదర్శకులు, P4లో ఉన్న మార్గదర్శకులు ఈ కుటుంబాలను ఉద్ధరిస్తామనేవాళ్ళు వాళ్ళ యాజమాన్యంలో ఉన్నటువంటి ఫ్యాక్టరీల్లో కానీ వాళ్ళ సంస్థల్లో కానీ కనీస వేతనాలు ఇవ్వకుండా చాలా దారుణమైనటువంటి వేతనాలు ఇచ్చి పీడించి వాళ్ళని దోచుకుంటున్న పరిస్థితి ఉంది. కనీసం ఒక 1000 రూపాయలు వేతనం పెంచాలన్నా సరే ఎంతో పోరాడితే తప్ప, సమ్మెలు చేస్తే తప్ప సాగినటువంటి పరిస్థితి ఉంది. ఆ సమ్మెలు కూడా నడవకుండా ఈరోజు ప్రభుత్వాలు నిరంకుశమైన పద్ధతులు అనుసరిస్తున్నాయి. ఈ కార్మికుల చైతన్యాన్ని పక్కదారి పట్టించడానికే ఈరోజు దేశాన్ని విభజించడానికి మత ప్రాతిపదిక మీద విభేదాలు పెడుతున్నారు. పహల్గాంలో 26 మంది భారతీయులు చనిపోయారు. వారందరికీ కూడా సిపిఎం శ్రద్ధాంజలి ఘటించింది. వారి కుటుంబాలకి సంఘీభావం ప్రకటించింది. ఆ ముష్కరులు వాళ్ళు పాకిస్తాన్ మద్దతుతో చేసినా లేకపోతే మతోన్మాదుల మద్దతుతో చేసిన ఆ టెర్రరిజాన్ని అంతం చేయాల్సినటువంటి బాధ్యత మన దేశం మీద, ప్రభుత్వం మీద ఉన్నది.
ఇందుకు దేశంలో ఉన్న ప్రజలందరినీ కూడా ఐక్యం చేసి మతాలకి, కులాలకి, ప్రాంతాలకు అతీతంగా 50 మంది 140 కోట్ల మంది ప్రజలను ఒక తాటి మీదకి తీసుకురావాల్సినటువంటి ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, మన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ నేతలు హిందూ ముస్లిం పేరుతోటి చంపింది ఉగ్రవాదులు కాదు, ముస్లింలు, చచ్చిపోయింది భారతీయులు కాదు, హిందువుల్ని ముస్లింలని అనే డివిజన్ తీసుకొచ్చి దేశాన్ని బలహీనపరిచేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఏకోన్ముఖంగా ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడేటువంటి పోరాటాన్ని ఇది బలహీనపరుస్తుంది. అనేక మంది అక్కడి నుంచి వచ్చినటువంటి వాళ్ళు చెప్పారు, బాధితులు చెప్పారు, దెబ్బలు తిని చనిపోయిన కుటుంబాల సభ్యులు చెప్పారు, వాళ్ళు ప్రాణాలతో ఇక్కడ రావడానికి కారణం కాశ్మీర్లో ఉన్నటువంటి ముస్లిం సోదరులే అని ఒక్కొక్కళ్ళు వాళ్ళని కొనియాడుతుంటే అది సహించలేనటువంటి ఈ మతోన్మాదులు ఈరోజు మా హిందూ ముస్లిం దీన్ని తీసుకొచ్చి మీకు ఇష్టం లేకపోతే పాకిస్తాన్ వెళ్ళిపోండి అని చెబుతున్నారు. మరి ఇదే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి ఆయన 2002లో గుజరాత్లో మారణహోమం 2000 మంది ముస్లింలు చనిపోయారు. ఈరోజు మణిపూర్లో 100 మంది ఆడవాళ్ళు మానభంగానికి గురయ్యారు. అది ఎవరు చేశారు? ముస్లింలు చేశారా? మరి దాన్ని ఎందుకు ఖండించలేదు? మణిపూర్లో జరిగిన ఘోరాన్ని కనీసం చూడటానికి ప్రధానమంత్రి కూడా వెళ్ళలేదు. కానీ వీళ్ళ యొక్క ఈ మతోన్మాద పద్ధతిలో భిన్నంగా లౌకికవాదులుగా ఉండే అభ్యుదయవాదులు, ప్రతిపక్ష పార్టీలు ఈరోజు ఈ కాశ్మీర్లో ఈ ముష్కరులు, టెర్రరిస్ట్ ముష్కరులు చేసిన దాడిని ఏకోన్ముఖంగా బీజేపీ కన్నా కూడా గట్టిగా ఖండించి మీరు ఏ చర్యనే తీసుకోండి అని బ్లాంక్ చెక్ ఇచ్చి మేము మీకు మద్దతుగా ఉంటామని చెప్పన్నది అది జాతీయ స్ఫూర్తి. ఆ జాతీయ స్ఫూర్తిని బీజేపీ కూడా ప్రదర్శించాల్సిన అవసరం ఉంది, ఎన్డీఏ కూడా ప్రదర్శించాల్సిన అవసరం ఉంది. దీన్ని రాజకీయ స్వప్రయోజనాలకి, పాక్షికమైనటువంటి ప్రయోజనాలకు ఉపయోగించుకుంటే దేశం బలహీనపడుతుంది, దెబ్బతింటుంది, ఐక్యత బలహీనపడుతుంది. అందువలన 50 మంది ప్రజల్ని మతాలకి, కులాలకు అతీతంగా ఐక్యం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది, ప్రభుత్వ నేతల మీద ఉంది. ఇలాంటి ప్రజల్ని చీల్చి బలహీనపరిచేటువంటి, మన దేశ ప్రజల్ని ఒకరి మీద ఒకరు రెచ్చగొట్టేటువంటి ఇలాంటి వ్యాఖ్యానాలు ఇక ముందు జరగకుండా చూసుకోవాలని చెప్పి కోరుతున్నాను. మన రాష్ట్రంలో ఈ మతోన్మాదులు ఇష్టానుసారం పేటరేగిపోకుండా, అబద్ధాలు ప్రచారం చేసి ప్రజలను రెచ్చగొట్టకుండా ఇక్కడ ఐక్యతను కాపాడాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రి మీద, ప్రభుత్వం మీద ఉంది. మీ ప్రభుత్వంలో ఉండేవాళ్ళు ఇష్టానుసారం మాట్లాడకుండా నియంత్రించాల్సినటువంటి బాధ్యత కూడా ముఖ్యమంత్రి గారి మీద ఉంది. ముఖ్యమంత్రి గారు దీని మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఇక్కడ మత విభజన రాకుండా, మత విద్వేషాలు చెలరేకుండా రాష్ట్రంలో మత సామరస్యాన్ని, ఐక్యతని కాపాడాలి. మన రాష్ట్రం యావత్తు ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఐక్యంగా నిలబడేటట్టు చూడాల్సినటువంటి బాధ్యత ముఖ్యమంత్రి గారి మీద, రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది అని చెప్పి నేను భావిస్తున్నాను. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం లేబర్ కోడ్లను తీసుకువచ్చి కార్మికుల హక్కులను కాలరాసే ప్రయత్నం చేస్తుందని సిపిఐ నగర కార్యదర్శి కోటేశ్వరరావు ఆరోపించారు. ప్రభుత్వాలు అవలంబిస్తున్న కార్మికుల వ్యతిరేక విధానాలని తిప్పికొట్టాలంటే ఐక్య పోరాటం ఎంతో అవసరమని చెప్పారు. విజయవాడ హనుమాన్పేటలోని దాసరి భవన్ వద్ద ప్రపంచ కార్మిక దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా సిపిఐ నగర కార్యదర్శి కోటేశ్వరరావు జెండాను ఆవిష్కరించారు. అమరవీరులకు జోహార్లు పలికారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్నో ప్రాణాలు బలిత్యాగంతోనే కార్మిక దినోత్సవం అవతరించిందని ఈ సందర్భంగా తెలియజేశారు. నేడు కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లేబర్ కోడ్ల పేరుతో కార్మికులకు ఉన్న హక్కులను హరించి వేసే విధంగా వ్యవహరిస్తున్నాయని, వాటిని తిప్పికొట్టాల్సిన అవసరం ఉందని తెలియజేశారు. కార్మిక సంఘాలు ఒక తాటిపైకి వచ్చి సమస్యలపై ఐక్యంగా పోరాటం చేస్తే పరిష్కారం దొరుకుతుందని, కార్మికులకు న్యాయం జరుగుతుందని అన్నారు. మేడే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. శ్రమ దోపిడీకి వ్యతిరేకంగా పని దినాల తగ్గింపు కోసం సాగినటువంటి అమెరికా దేశం చికాగో నగరంలో సాగినటువంటి పని గంటల పని విధానం 1886 మే 1వ తారీఖున పెద్ద ఎత్తున కార్మికులందరూ కూడా శ్రమ దోపిడీకి వ్యతిరేకంగా 18 గంటలు 16 గంటలు పనిచేసేటటువంటి పని విధానానికి వ్యతిరేకంగా 8 గంటల పని విధానం కావాలని చెప్పి సాగినటువంటి పెద్ద ఉద్యమంలో ఆ రోజున పోలీసు కాల్పుల్లో 10ల సంఖ్యలో మనుషులు చనిపోవడం జరిగింది. ఫలితంగా 1886 నుంచి 1990 వరకు అనేక దేశాల్లో అనేక ఉద్యమాలు, పని గంటల పైన ఉద్యమాలు సాగినాయి. ఫలితంగా మే 1వ తారీఖున కార్మిక దినోత్సవంగా ప్రకటించుకోవటం జరిగింది. ఈ రోజున మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలు కార్మికులు జరుపుకున్నటువంటి ఏకైక పండగ మేడే. ఈ సందర్భంగా సాధించుకున్నటువంటి స్వాతంత్రం వచ్చి 7 దశాబ్దాలు పూర్తయిన తర్వాత సాధించుకున్నటువంటి హక్కుల్ని ఈ రోజున కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కాలరాస్తా ఉన్నది. ఎక్కడికి వెళ్తున్నామంటే పురోగమన దశలో, తిరోగమన దశలో వెనక్కి వెళ్ళేటటువంటి పరిస్థితుల్లో ఇవాళ మళ్ళీ వెనక్కి వెళ్ళి పని గంటలని 8 గంటలు కాదు 12 గంటలు, 10 గంటలు, 12 గంటలు పెంచుకునేటటువంటి పరిస్థితి వెళ్ళేటటువంటి బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధాన ఫలితంగా
కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా కార్మికులకు వ్యతిరేకంగా కార్మిక సంఘాలు పెట్టుకోవాలంటే సంఘాలు పెట్టుకునేటటువంటి హక్కు లేకుండా 4 కోడ్స్ పేర్లతోటి కోడ్లు తీసుకొచ్చి ఈ రోజున కార్మికులపైన రుద్దేటటువంటి బీజేపీ విధానాన్ని నిరసించవలసినటువంటి అవసరం ఉందని చెప్పి ప్రజానికానికి అందరికి కూడా కార్మిక వర్గానికి ఐక్యంగా రాబోయేటటువంటి కాలంలో ఐక్య ఉద్యమాలు నిర్వహించడం ద్వారానే మన దేశ సంపదని ఈ 77 సంవత్సరాల కాలంలో సాధించుకున్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థల్ని పరిరక్షించుకునేటటువంటి దానికోసం ఐక్య ఉద్యమాలు కార్మిక వర్గం అంతా కూడా ఏకమై పోరాటం చేసి తమ యొక్క హక్కుల్ని సాధించుకునేటటువంటి దశగా ఉండాలని చెప్పి ఈ మేడే సందర్భంగా అందరూ కూడా కార్మిక వర్గం, కమ్యూనిస్టులు, పేద వర్గాలు అందరూ కూడా సమైక్యమై ఈ యొక్క మేడే దినోత్సవ సందర్భంగా పునరంకితం కావాలని చెప్పి మరొకసారి సిపిఐ విజయవాడ నగర సమితి తరఫున కార్మికులందరికీ కూడా నూతన సంవత్సర మేడే శుభాకాంక్షల్ని తెలియజేస్తా ఉన్నాం. క్యాంపస్ ప్లేస్మెంట్స్ లో కేఎల్ యూనివర్సిటీ విజయవాడ, హైదరాబాద్ క్యాంపస్ విద్యార్థులు అత్యుత్తమ వార్షిక ప్యాకేజీతో ప్లేస్మెంట్స్ సాధించారని యూనివర్సిటీ ఉపకులపతి డాక్టర్ సారథి వర్మ తెలిపారు. 20 లక్షల నుంచి 50 లక్షల రూపాయల లోపు వార్షిక ప్యాకేజీలను 35 మందికి పైగా విద్యార్థులు దక్కించుకున్నారని పేర్కొన్నారు. విజయాలను దృష్టిలో పెట్టుకుని విద్యార్థులందులో ఉత్సాహాన్ని నింపేందుకు క్యాంపస్ ప్లేస్మెంట్స్ విజయోత్సవాన్ని మే 3వ తేదీన వడ్డేశ్వరంలోని యూనివర్సిటీ క్యాంపస్ లో ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. క్యాంపస్ ప్లేస్మెంట్స్ లో కేఎల్ యూనివర్సిటీ విజయవాడ, హైదరాబాద్ క్యాంపస్ విద్యార్థులు అత్యుత్తమ వార్షిక ప్యాకేజీతో ప్లేస్మెంట్ సాధించారని యూనివర్సిటీ ఉపకులపతి డాక్టర్ సారథి వర్మ తెలియజేశారు. విజయవాడలోని యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేఎల్ విద్యార్థులు పొందిన క్యాంపస్ ప్లేస్మెంట్స్ వివరాలని తెలియజేశారు. అలాగనే ఈ ఏడాది 75 లక్షల రూపాయల వార్షిక ప్యాకేజీతో తమ విద్యార్థి ప్లేస్మెంట్ సాధించడం గర్వకారణమని హర్షం వ్యక్తం చేశారు. 58 లక్షల రూపాయల ప్రీ ప్లేస్మెంట్ ఆఫర్ తో పాటు తమ విద్యార్థులు అనేక రికార్డ్స్ సాధించారని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ ప్రక్రియలో భాగంగా 6,000 మందికి పైగా విద్యార్థులు కంపెనీల నుంచి ఆఫర్ లెటర్స్ అందుకున్నారని 4,700 మంది విద్యార్థులు వివిధ ప్యాకేజీలలో ప్లేస్మెంట్స్ పొందారని వెల్లడించారు. ఈ ఏడాది జర్మనీ, జపాన్, సింగపూర్, దుబాయ్, మలేషియా వంటి దేశాల్లో అంతర్జాతీయ ప్లేస్మెంట్స్ దక్కించుకున్నారని తెలియజేశారు. కేఎల్ ఇంజనీరింగ్ విద్యార్థులు తమ 3వ సంవత్సరంలోనే పలు జాతీయ, అంతర్జాతీయ కంపెనీలలో ఇంటర్న్షిప్ చేస్తున్నారని చెప్పారు. యూనివర్సిటీ నైపుణ్యాభివృద్ధి విభాగం డీన్ డాక్టర్ శ్రీనాథ్ మాట్లాడుతూ 34 నైపుణ్యాభివృద్ధి కేంద్రాల ద్వారా 452 మంది అధ్యాపకులు విద్యార్థుల్లో నైపుణ్యతను పెంపొందించేలా ప్రత్యేక శిక్షణ ఇస్తున్నట్లు, అలాగనే పారిశ్రామిక అనుబంధ శిక్షణ ఇవ్వడం ద్వారా తమ విద్యార్థులు నాణ్యమైన ప్లేస్మెంట్స్ పొందగలుగుతున్నారని సందర్భంగా స్పష్టం చేశారు. మే 2 రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణ సంబరాలు, మే 3 రాష్ట్ర రాజధానిలో ఉన్న కేఎల్ యూనివర్సిటీలో ఉద్యోగాలు వచ్చిన పిల్లలతో సంబరాలు. ఈ 2 చాలా కీలకమైనవి. రాష్ట్ర రాజధాని ఎంత కీలకమో కేఎల్ యూనివర్సిటీలో ప్లేస్మెంట్స్ కూడా అంతే కీలకం. మే 3వ తారీఖున జరగబోతున్న ఈ ప్లేస్మెంట్ సక్సెస్ మీట్లో బహుళజాతి కంపెనీలు అంటే టాప్ ఎంఎన్సీస్ అన్నీ సంబంధించిన ప్రతినిధులు కూడా వస్తున్నారు. ఎందుకనంటే కేఎల్ యూనివర్సిటీలో చదివిన ప్రతి విద్యార్థి కూడా ప్లేస్మెంట్తో బయటికి వెళ్తాడన్న వాస్తవం మరొకసారి ప్రూవ్ చేసుకున్న 2025 విద్యా సంవత్సరంలో బయటకు వచ్చే ప్రతి విద్యార్థి కూడా ప్లేస్మెంట్తో బయటికి వెళ్తున్నాడు. ఇంజనీరింగ్ విభాగంలో దాదాపు 4,700 మంది ఆఫర్లు, అలాగే 3,787 మందికి ఉద్యోగాలు, అంటే కొంతమందికి డబుల్ ఆఫర్లు కూడా వచ్చినాయి. ఈ సంవత్సరం కూడా ప్రతి సంవత్సరం లాగానే మేము ఆల్ రిజిస్టర్డ్ అండ్ ఎలిజిబుల్ స్టూడెంట్స్కి 100% ప్లేస్మెంట్స్ ఇచ్చామని చెప్పడానికి మేము చాలా సంతోషిస్తున్నాము. ఈ సంవత్సరం అన్ని సంవత్సరాల కన్నా ప్రత్యేకమైన సంవత్సరం. ఈ సంవత్సరంలో మార్కెట్ అప్ అండ్ డౌన్స్ ఉన్నా కూడా కేఎల్ యూనివర్సిటీ విద్యార్థులు ఆల్మోస్ట్ 400కి పైగా కంపెనీల్లో అద్భుతమైన ప్రతిభను ప్రదర్శించి ఆల్మోస్ట్ అందరూ కూడా మంచి ఆపర్చునిటీస్ని గెయిన్ చేయడం జరిగింది. ఈ సంవత్సరం 4,700 ఆఫర్ లెటర్స్తో పాటు 3,500 మంది స్టూడెంట్స్కి ప్లేస్మెంట్ ఆఫర్స్ రావడం జరిగింది. హైయెస్ట్ ప్యాకేజీ 75 lakhs ఈ సంవత్సరం సాధించగలిగాం. మోర్ ఓవర్ ఇంతకంటే చాలా అద్భుతమైన విషయం ఏంటంటే ఈ సంవత్సరం మెజారిటీ ఆఫ్ ది ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్లో ఇంటర్నేషనల్ ఆఫర్స్ రావడం జరిగింది. ఈ సంవత్సరం మా స్టూడెంట్స్ జపాన్, మలేషియా, జర్మనీ అండ్ అమెరికా కంట్రీస్లో కూడా, దుబాయ్లో కూడా మా పిల్లలు ఉద్యోగ అవకాశాలు సాధించారు. ముఖ్యంగా కోర్ డిపార్ట్మెంట్స్లో, అలాగే సివిల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ ఇటువంటి డిపార్ట్మెంట్లో కూడా హైయెస్ట్ ప్యాకేజెస్ తోటి ఇంటర్నేషనల్ ఆఫర్స్ ఈ సంవత్సరం సాధించడం జరిగింది. ఇది మా 22 సంవత్సరాల చరిత్రలో ఇది ఒక కొత్త అధ్యాయం బిగిన్ అయిందండి.
అలాగే నార్మల్గా జరిగే అన్ని కంపెనీలు, ఆల్మోస్ట్ అన్ని కంపెనీలు ఇక్కడ మా కేఎల్ యూనివర్సిటీలో హయ్యెస్ట్ ఆఫర్స్ ఇవ్వడం జరిగింది. టీసీఎస్ అనండి, లేకపోతే క్యాప్జెమిని అనండి, మీరు ఎనీ కంపెనీ చూసినా సరే హయ్యెస్ట్ నెంబర్ ఇన్ ఆంధ్రప్రదేశ్ కేఎల్ యూనివర్సిటీ పిల్లలకి సాధించగలిగారు. దీని అంతటికీ కారణం ఏంటంటే మేము తీసుకున్న శ్రద్ధ, స్కిల్లింగ్ మీద మేము తీసుకున్న శ్రద్ధ, అలాగే స్టూడెంట్కి ఎంప్లాయబిలిటీ స్కిల్స్ పెంచడం, అలాగే 4700 మంది విద్యార్థులకి అత్యున్నతమైన ఉద్యోగ అవకాశాలు కేఎల్ యూనివర్సిటీ నుంచి రావటం అనేది ఒక గర్వకారణమైన విషయం. ఈ విషయానికి తోడ్పాటు అందించిన స్కిల్ డెవలప్మెంట్ డివిజన్కి నేను డీన్గా ఉన్నాను. ఈ స్కిల్ డెవలప్మెంట్ డివిజన్ ద్వారా 34 స్కిల్లింగ్ అకాడమీస్ కంపెనీస్ ద్వారా స్థాపించి విద్యార్థులకి దాంట్లో కావాల్సిన వృత్తి నైపుణ్యాన్ని మేము అందిస్తున్నాం. దీనికి సహాయ సహకారాలు అందించిన అన్ని కంపెనీస్కి కృతజ్ఞతాభివందనలు చెప్పుకుంటూ, అలాగే మా 452 మంది టీచింగ్ ఫ్యాకల్టీ ఎవరైతే ఈ స్కిల్ డెవలప్మెంట్ డివిజన్ ద్వారా ట్రైనింగ్ ఇస్తున్నారో వాళ్ళకి థ్యాంక్స్ చెప్తూ, అలాగే పేరెంట్స్, స్టూడెంట్స్ ఎవరైతే ఈ ఉద్యోగ అవకాశాలు అందిపుచ్చుకున్నారో వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్ చెప్తూ, ప్లస్ స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, అలాగే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి మాకు కొలాబరేషన్స్ ఉన్నాయి. నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, అలాగే ఏపీఎస్ఎస్డిసి, అలాగే టీఏఎస్కి. సో వీటన్నిటికీ కూడా మేము కృతజ్ఞతాభివందనలు చెప్పుకుంటూ, దీంతోపాటు మా యూనివర్సిటీలో మేము స్కిల్ డెవలప్మెంట్కి ఇచ్చే ఇంపార్టెన్స్ బయట వేరే ఇతర కాలేజెస్లో, యూనివర్సిటీస్లో చూస్తే మీరు 60% అకాడమిక్స్, 40% ల్యాబ్స్ ఇట్లా ఉంటాయి. మా దగ్గర చూస్తే మీకు 70% స్కిల్ డెవలప్మెంట్ ఉంటుంది, 30% అకాడమిక్స్ మీద కాన్సన్ట్రేషన్ ఉంటుంది. సో స్టూడెంట్స్కి కావాల్సిన ఉద్యోగ అవకాశాలకు కావాల్సిన వృత్తి నైపుణ్యాన్ని మేము ఇస్తూ జరుగుతున్నాం. ఒక రకంగా చెప్పుకోవాలంటే కేఎల్ యూనివర్సిటీ 2022 నుంచి కూడా స్కిల్ డెవలప్మెంట్ ఫోకస్డ్ యూనివర్సిటీగా వర్క్ చేస్తుంది. బాగా క్లోజ్గా నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్తో, అలా ప్లేస్మెంట్స్కి, స్టూడెంట్స్ కెరియర్కి ఒక డెస్టినీ అని తెలియజేసుకుంటూ ప్రతి సంవత్సరం కూడా 100% ప్లేస్మెంట్ స్టూడెంట్స్, ఎలిజిబుల్ అండ్ రిజిస్టర్డ్ స్టూడెంట్స్కి ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈ సంవత్సరం కూడా హైదరాబాద్ అండ్ విజయవాడ క్యాంపస్లో బీటెక్ ప్రోగ్రామ్కి 100% ప్లేస్మెంట్ కంప్లీట్ చేయడం జరిగింది. ఇవాళ ఆల్మోస్ట్ 4700 ఆఫర్లు బీటెక్ ప్రోగ్రామ్కి, అలాగే 3000 నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్, 3500 మంది ఆల్రెడీ ఇక్కడ స్టూడెంట్స్కి జాబ్స్ రావడం జరిగింది. రిజిస్టర్ అయిన ప్రతి ఒక్క స్టూడెంట్కి కూడా జాబ్ ఆఫర్ ఇవ్వడం జరిగింది. అలాగే 400+ కంపెనీస్ విజిట్ చేయడం క్యాంపస్కి. అలాగే ఓవరాల్ యూనివర్సిటీలో 6000 మంది స్టూడెంట్స్కి ఆఫర్లు రావడం జరిగింది, ఇంక్లూడింగ్ బీటెక్, ఎంటెక్, అలాగే ఎంహెచ్ఎస్ ప్రోగ్రామ్స్ అన్నట్టు కలిపి 6000 ఆఫర్స్ ఇవ్వడం జరిగింది. సో ఇంతేకాకుండా హైయెస్ట్ ప్యాకేజ్ 75 lakhs రావడం, యాపిల్ కంపెనీలో రావడం, అంతేకాకుండా 8.1 బిలియన్ ప్యాకేజ్ తోటి స్టూడెంట్స్ సెలెక్ట్ అవ్వడం జరిగింది. దీని అంతటికి కూడా మేజర్గా మా స్టాఫ్ యొక్క కృషి, అలాగే ప్లేస్మెంట్ డిపార్ట్మెంట్ యొక్క డైరెక్షను, వాళ్ళ యొక్క అవేర్నెస్లు కష్టపడి డిఫరెంట్ కంపెనీస్ని తీసుకురావడం, అలాగే స్టూడెంట్స్ క్వాలిఫైడ్ అందరూ కూడా కష్టపడి మా ఇచ్చిన కరికులంని, అకాడమిక్స్ని, అలాగే స్కిల్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ కూడా చేయడం వలన ఈ యాక్టివిటీస్ కోడిగుడ్లు, టొమాటోలతో కాంగ్రెస్ ఆఫీసుపై దాడి చేయడం హేమైన చర్య అని ఏపీసీసీ ఉపాధ్యక్షులు కొలనుకొండ శివాజీ అన్నారు. దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు. విజయవాడ గాంధీనగర్లోని తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన శివాజీ, బీసీల కుల గణన కోసం కాంగ్రెస్ పార్టీ పోరాటాలు చేస్తుందని, ప్రభుత్వం అందుకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవడం ఆహ్వానిస్తున్నామని చెప్పారు. సంచార జాతుల కోసం ఏ విధంగా ముందుకు వెళ్తారో ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టంగా చెప్పాలని అన్నారు. మా కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ నగర అధ్యక్షుడు, ఎన్టీఆర్ జిల్లాకి అధ్యక్షుడు న్యాయవాది నల్లమూలు శ్రీనివాసరావు, నేను కొల్లకొండ శివాజీ, ఉపాధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ. మీ అందరికీ నమస్కారాలు. ఈరోజు ప్రధానంగా గత 11 సంవత్సరాలుగా రాహుల్ గాంధీ గారు, కాంగ్రెస్ పార్టీ భారతదేశంలో ఓబీసీలకు జనగణనతో పాటు కులగణన చేయాలి అని చెప్పి పార్లమెంట్ లోపల, బయట, దేశవ్యాప్తంగా భారత్ జోడో యాత్ర, భారత్ జోడో న్యాయయాత్ర సందర్భంగా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు మా వాయిస్ వినిపించడం జరిగింది. కానీ బీజేపీ ఆడ మిత్రపక్షాలు పెద్ద ఎత్తున హిందూ సమాజంలో చీలికలు పీలికలు తీసుకొచ్చి తద్వారా
అశాంతికి గురవుద్ది, వద్దు అని చెప్పి వాళ్ళ థింక్ ట్యాంకర్సు అలాగే వారి సలహాదారులు వారి మీడియా పెద్ద ఎత్తున టన్నుల కొద్దీ మాకు వ్యతిరేక దుష్ప్రచారం చేసింది. కానీ మోడీ గారు హఠాత్తుగా నిన్న సెప్టెంబర్ నుంచి ఇంతకుముందు జరగాల్సిన జనగణనని వాయిదా వేసుకుంటూ వచ్చి ఇప్పుడు దాన్ని జనగణనతో పాటు కులగణన చేయాలని చెప్పి కేంద్ర క్యాబినెట్ ఆమోదించడాన్ని కాంగ్రెస్ పార్టీగా మేము స్వాగతిస్తూ ఉన్నాము. ఈ క్రెడిట్ అంతా కూడా రాహుల్ గాంధీ గారికి మాత్రమే దొరుకుతుంది. రాహుల్ గాంధీ గారు చాలా స్పష్టంగా చెప్పారు, దేశంలో 90% ఉన్న పిచిడి దళిత్ అల్పసంఖ్యాక వర్గాలందరికీ కూడా న్యాయం జరగాలంటే వాళ్ళ జనాభా ఎంత, వాళ్ళ ఆర్థిక స్థితిగతులేంటి, వాళ్ళ సామాజిక స్థితిగతులేంటి, పాలనా వ్యవహారాల్లో వాళ్ళ షేర్ ఎంత అనేది తెలియటం కోసం కావాలని చెప్పి కులగణన కావాలని చెప్పి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న క్రమంలో 2023 జనవరి ఫిబ్రవరిలో ఫిబ్రవరి 23 ఫిబ్రవరి 23 ఛత్తీస్గఢ్ రాజధాని రాయ్పూర్లో కూడా అమరుల త్యాగాలతో మేడే ఏర్పడిందని ఏఐటీయూసీ బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు పసుపులెట్టి కోటేశ్వరరావు చెప్పారు. కేంద్ర ప్రభుత్వ నిరంకుశ వైఖరి వలన కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. కార్మిక చట్టాలను కాపాడుకునేందుకు ప్రతి ఒక్క కార్మికుడు ముందుకు రావాలని కోరారు. సీతారామపురం వద్ద సిఐటియు ఆధ్వర్యంలో మేడే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు పసుపులెట్టి కోటేశ్వరరావు మేడే పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ విధానాల వలన ప్రైవేటీకరణ, కాంట్రాక్టీకరణ, అతి తక్కువ వేతనాలతో పనిచేయడం, పని భద్రత లేకపోవడం లాంటి అనేక సమస్యలతో కార్మిక వర్గం నేటికి ఇబ్బందుల్ని ఎదుర్కొంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు పసుపులెట్టి కోటేశ్వరరావు మేడే పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం కార్మికులకు అల్పాహారం పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అమరుల త్యాగాలతో మేడే ఏర్పడిందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ విధానాల వలన ప్రైవేటీకరణ, కాంట్రాక్టీకరణ, అతి తక్కువ వేతనాలతో పనిచేయడం, పని భద్రత లేకపోవడం లాంటి అనేక సమస్యలతో కార్మిక వర్గం నేటికి ఇబ్బందులు పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మిక చట్టాలను పరిరక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పారు. ప్రతి సంవత్సరం ఘనంగా ఈ వేడుకలు జరుగుతాయని చెప్పారు. ఈ సందర్భంగా కార్మిక లోకానికి శుభాకాంక్షలు తెలిపారు. అలాగనే అనంతరం యూనియన్ కోశాధికారి శ్రీనివాసరావు, జాయింట్ సెక్రటరీ కనకారావు మాట్లాడారు. సీతారాంపురం వద్ద నుంచి అనేక మంది కార్మికులు తమ పనులు చేసుకుంటూ అభివృద్ధి బాటలో నడుస్తున్నారని ఈ సందర్భంగా తెలియజేశారు. కార్యక్రమంలో ఇగ్నాడ కనకారావు, శ్రీరాములు, జోగేశ్వరరావు, ముతు రాము, మానేసి రాము తదితరులు పాల్గొన్నారు. కనకదుర్గ డ్రాయింగ్ సెంటర్లో మేడే బాగా భారీ ఎత్తుగా జరిగి వ్యవహారం చేసేవాళ్ళం. ఈ గత 5 సంవత్సరాలుగా యూనియన్ కొంచెం ఇబ్బందుల వల్ల మన కార్మికులు దాని సమయానికి ఆ జెండా కార్యక్రమం చేయకోకుండా ఆగిపోవాల్సి వచ్చింది. దాన్ని నిర్మాణం చేసుకొని ఈ ఒక నెల రోజుల బట్టి దీన్ని కృషి చేసి మళ్ళీ ఈ కాడికి వచ్చేటప్పటికి కొద్దిగా టైం పట్టింది. అయినా కూడా అందరూ పోగయ్యి చక్కగా కార్యక్రమం జరిపినందుకు సంతోషంగా ఉంది. ఇలాగే సంవత్సరం బాగా చేయాలని, ఇంతకంటే బాగా చేయాలని, ఇంకా జనం పోగవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. పసుపులెట్టి కోటేశ్వరరావు అధ్యక్షుడిని. అది టౌన్ ఏఐటీసీ బిల్డింగ్ కోశాధికారిని. నా పేరు శ్రీనివాసరావు. ఈ సెంటర్లో ఇంత ఘనంగా మేడే కార్యక్రమం జరుపుకున్నారు అందరూ. వాళ్ళ చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ సహకరించిన మేస్త్రులందరికీ, అలాగే పాత మేస్త్రులందరికీ, అందరికీ పేరు పేరున మా ప్రెసిడెంట్ గారికి, కనకారావు గారికి, దుర్గారావు గారికి, అందరికీ ప్రతి మేస్త్రికి, ప్రతి కార్మికులు అందరికీ శుభాకాంక్షలు జరుపుకొని, జోగేశ్వరరావు గారికి, అలాగే మర్చిపోయిన మేస్త్రులందరికీ చాలా సంతోషంగా పండగ రూపంగా జరిపారు సంవత్సరం మేడే కార్యక్రమం. అలాగే ప్రతి సంవత్సరం జరుపుకుంటే బాగుంటుందని మా ఆశయం, బాగుంటుందని. అలాగే మా తరపున ప్రభుత్వం కూడా కోరుకుంటున్నాం. మా సంక్షేమ బోర్డు కూడా బోర్డు రిలీజ్ చేసి మాకు రావాల్సిన పథకాలు అమలు చేస్తే బాగుంటుందని చెప్పి ఈ తరపున ఈ ప్రకారంగా ప్రభుత్వం 6 సంవత్సరాలుగా ఈ మేడే కార్యక్రమం చేయలేకపోయినందుకు చాలా బాధపడుతున్నాం. కానీ ఈ సంవత్సరం అంతకు మించి బాగా జరిగిందని చాలా సంతోషపడుతున్నాం. ఈ సెంటర్లో ఒక 65-70 ఏళ్ళ నుండి ఇక్కడ మేస్త్రులు చాలామంది పట్టుకొని ఈ సెంటర్కి వచ్చి చాలామంది చాలా విధాలుగా అభివృద్ధి చెంది ఇవాళ అభివృద్ధి బాటలో నడుస్తున్నారంటే ఈ సెంటర్ ప్రతిభ అనుకుంటున్నాం మేము. ఎందుకంటే ఎన్నో ఏళ్లగా మేము
ఈ యొక్క మేడే కార్యక్రమాన్ని చేసేవాళ్ళమే. ఒక కరోనా మహమ్మారి అనేది వచ్చి ఈ యొక్క మేడేని ఆపేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టింది. అలాగే ఈ సంవత్సరం బాగా ఎంతో ఘనంగా చేసినందుకు సంతోషపడుతున్నాం. మేడే వర్ధిల్లాలి. నా పేరు కనకారావు, బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ ఏఐటీసీ సంస్థకు చెందిన నెంబర్ అన్నమాట, జాయింట్ సెక్రటరీ గారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం కార్మికుల పొట్టకొట్టి కార్పొరేట్లకు కట్టపెట్టేందుకు ప్రయత్నిస్తుందని సిపిఎం నేత సిహెచ్ బాబురావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్మిక చట్టాలను నీరు కార్చి 8 గంటల పని స్థానంలో 12 గంటలు పని చేయించుకుని కార్మికుల శ్రమను బడా కంపెనీలకు దోచిపెట్టేందుకు కుట్రలు పన్నుతున్నారని మండిపడ్డారు. కార్మిక హక్కుల రక్షణ కోసం మే 20న కార్మికులు ఒక్కరోజు సమ్మె చేస్తున్నారని వారికి సిపిఎం మద్దతు తెలుపుతుందని చెప్పారు. శ్రామిక దినోత్సవం మేడేను పురస్కరించుకుని గవర్నర్పేట శ్రీ భవన్ వద్ద మేడే వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నేత సిహెచ్ బాబురావు పాల్గొని మేడే పతాకాన్ని ఎగరవేశారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం కార్మికుల పొట్టకొట్టి కార్పొరేట్లకు కట్టపెట్టేందుకు ప్రయత్నిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగనే అంబానీలు, ఆదానీలు కోట్లకు పడగలెత్తుతున్నారని, ఇందుకు మోడీ, అమిత్ షా కారణమని వ్యాఖ్యానించారు. కూటమి ప్రభుత్వం కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని, కనీస వేతనం అమలు చేస్తామని హామీ ఇచ్చి మోసం చేశారని మండిపడ్డారు. కాశ్మీర్లో మతోన్మాద ఉగ్రదాడిని ఎదుర్కోవాలంటే ఐక్య పోరాటం కావాలని, కానీ మోడీ, ఆర్ఎస్ఎస్ మతాల మధ్య చిచ్చు పెడుతున్నారని ధ్వజమెత్తారు. కార్మిక హక్కుల రక్షణ కోసం మే 20న కార్మికులు ఒక్కరోజు సమ్మె చేస్తున్నారని వారికి సిపిఎం మద్దతు తెలుపుతుందని చెప్పారు. కార్మిక దీక్షా దినం మేడే సందర్భంగా కార్మిక వర్గానికి, ప్రజలందరికీ సిపిఎం తరపున శుభాకాంక్షలు. కేంద్రంలో 11 ఏళ్లుగా అధికారంలో ఉన్న మోడీ కార్మికుల పొట్టగొడతా ఉంది, కార్పొరేట్లకు కట్టబెడతా ఉంది. అంతేకాదు కార్మిక చట్టాలని నీరుగార్చి కార్మికులకి సాధించుకున్న హక్కులు కూడా లేకుండా 8 గంటల పని స్థానంలో 12 గంటలు, 14 గంటలు పనిచేయించుకుని బడా కంపెనీలకి దోచిపెట్టడానికి కుట్రలు పన్నుతూ ఉంది. ఇంకోవైపున ధరలు పెంచి ఖజానా నింపుకుంటా ఉంది. అంబానీలు, అదానీలు మాత్రం కోట్లకి కుబేర్లెత్తుతున్నారు. దీనికి మోడీ, బీజేపీ అండా కారణం. రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు కార్మికులకి సంక్షేమ బోర్డులు ఏర్పాటు చేస్తాం, కనీస వేతనాలు పెంచుతామని హామీ ఇచ్చారు. ఈరోజు మేడే శుభాకాంక్షలు చెప్పడానికి వాళ్ళ హక్కు ఎక్కడుంది? కార్మికులకి కనీసమైనటువంటి సౌకర్యాలు కూడా పట్టించుకోవట్లేదు. ఎమ్మెల్యేలకి, ఎంపీలకి, మంత్రులకి జీతాలు పెంచుతారా, పెన్షన్లు ఇస్తారా, కానీ కార్మికులకు మాత్రం సౌకర్యాలు ఉండవా? మరి ఏమిటి వాళ్ళ? అందుకే ఈ తీరు మారాలి. దానికి తోడు కాశ్మీర్లో ఉగ్రవాదులు మతాల పేరుతో చిచ్చు పేరిపి మారణకాండ చేశారు. వాళ్ళని ఎదుర్కోవాలంటే దేశమంతా ఒక్కటిగా నిలవాలి, ఐక్యంగా పోరాడాలి. కానీ దేశంలో ఉన్నటువంటి కేంద్రము, ఆర్ఎస్ఎస్, బీజేపీ వాళ్ళు మతాల పేరుతో చిచ్చు రేపుతున్నారు. ఉగ్రవాదులను ఓడించాలంటే మతాలకు అతీతంగా ప్రజలందరూ ఐక్యమవటమే ఉగ్రవాదాన్ని, ఉన్మాదాన్ని తిప్పికొట్టగలుగుతాం. నాయకులు మాట్లాడే భాష ఉగ్రవాదులను తిప్పికొట్టేటి కాకుండా, ఉగ్రవాదుల ఆటలు కట్టబెట్టడం కాకుండా, వాళ్ళు కోరుకున్నట్టుగా విచ్ఛిన్నము, అనైక్యత తీసుకురావడానికి నేతలు, ఇటువంటి మతోన్మాద సంస్థలు కూడా ప్రయత్నం చేస్తున్నాయి. ప్రపంచ కార్మికులారా ఏకం కండి, ప్రపంచ ప్రజలారా ఏకం కండి నినాదంతో ఈ మేడే జరుగుతూ ఉంది. కార్మిక హక్కుల రక్షణ కోసం మే 20వ తారీఖున దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మెకు కార్మికులు, ఉద్యోగులు సిద్ధమవుతూ ఉన్నారు. వారికి సిపిఎం పూర్తి అండదండలు ఇస్తుంది, సంఘీభావం ప్రకటిస్తుంది. ఈ మేడే దీక్షగా రాబోయే కాలంలో అటు కార్మికులు, ఉద్యోగులు, చిరు వ్యాపారులు అందరి యొక్క ప్రయోజనాల్ని కాపాడటం కోసం ఐక్యమవుతామని ఈ సందర్భంలో తెలియజేస్తూ అందరికీ శుభాకాంక్షలు. జీవో నెంబర్ 77 రద్దు చేయకుండా ఐసెట్ పరీక్ష నిర్వహిస్తే అడ్డుకుంటామని ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి యాగంటి వెంకట గోపి హెచ్చరించారు. గత ప్రభుత్వం 2020లో ప్రైవేటు కళాశాలలో పీజీ చదవాలనుకునే విద్యార్థులకి ఆశలని అడియాసలు చేస్తూ జీవో నెంబర్ 77 తీసుకువచ్చిందని అన్నారు. ఇచ్చిన మాట ప్రకారం విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ జీవో నెంబర్ 77ని రద్దు చేయాలని కోరారు. పీజీ చదవాలనుకునే పేద విద్యార్థులకి గుదిబండలా మారినటువంటి జీవో నెంబర్ 77ని రద్దు చేసి 2025 ఐసెట్ పరీక్షను నిర్వహించాలని ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి యాగంటి వెంకట గోపి గారు డిమాండ్ చేశారు.
గత ప్రభుత్వం 2020లో ప్రైవేట్ కళాశాలలో పీజీ చదవాలనుకునే విద్యార్థులకి ఆశలని అడియాసలు చేస్తూ జీవో నెంబర్ 77 తీసుకువచ్చిన మొదటి రోజు నుంచి వ్యతిరేకిస్తూ వస్తుంది. అంతేకాకుండా ఎన్నో ఉద్యమాలు చేసింది, గత ప్రభుత్వాన్ని ఎండకట్టింది. అదేవిధంగా అప్పటి ప్రతిపక్ష నాయకులు ఇప్పటి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కు పలుమార్లు కలిసి జీవో నెంబర్ 77పై చర్చించడం జరిగింది. ఆయన యువగలం పాదయాత్రలో కూడా చాలా చోట్ల విద్యార్థులకి ఇబ్బందిగా మారినటువంటి జీవో నెంబర్ 77ను అధికారంలోకి వచ్చిన వెంటనే రద్దు చేసి పీజీ చదవాలి అని అనుకున్న విద్యార్థుల్ని బహుమతిగా ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీని తుంగలో తొక్కి విద్యార్థులకి అన్యాయం చేశారని ఈ సందర్భంగా మండిపడ్డారు. ఏదైతే మే 7, 2025 నుంచి ప్రారంభమయ్యే ఐసెట్ పరీక్షలకు ముందుగానే జీవో నెంబర్ 77ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా జరగబోయే ఐసెట్ పరీక్షను అడ్డుకుంటామని హెచ్చరించారు. వందే మాత్రం వెంకటగోపి ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు 2020లో ఒక ప్రైవేటు పీజీ కళాశాలలో చదువుకోవాలనుకున్నటువంటి విద్యార్థుల ఆశలు అడియాశలు చేస్తూ తీసుకొచ్చినటువంటి జీవో నెంబర్ 77ని వ్యతిరేకిస్తూ ఏబీవీపీ మొదటి రోజు నుంచి పోరాడుతూనే వచ్చింది. దాని ఫలితంగా విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు అందరూ మూకమ్మడిగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని గద్దెదించి కోటి ఆశలతో ఈ యొక్క కూటమి ప్రభుత్వాన్ని బ్రహ్మరథం పట్టి పీఠం ఎక్కించడం జరిగింది. ఆ పీఠం ఎక్కించడానికి ముఖ్య కారణం విద్యార్థులకి న్యాయం చేస్తారని, ఏదైతే చదువుకోవడానికి ఇబ్బంది పడుతున్నటువంటి పీజీ విద్యార్థులకు జీవో నెంబర్ 77 రద్దు చేస్తానని నారా లోకేష్ గారు పలుమార్లు ఆయన యొక్క యువగలం పాదయాత్రలో గట్టిగా నొక్కి చెప్పడం జరిగింది. వాళ్ళ యొక్క మేనిఫెస్టోలో కూడా జీవో నెంబర్ 77ని ఖచ్చితంగా రద్దు చేస్తామని చెప్పడం జరిగింది. దాంతో ఆ చెప్పిన దగ్గర నుంచి ఈ యొక్క అధికారం వచ్చిన దగ్గర నుంచి ఆ యొక్క చెప్పిన మాటలు ఏదైతే ఉన్నాయో వీటన్నింటిని మసిపూసి మారేడికాయ చేస్తూ లోకేష్ గారు పలుమార్లు ఏబీవీపీ పోయి ఆయన్ని కలిసి జీవో నెంబర్ 77 పైన మాట్లాడినప్పుడు కూడా సానుకూలంగా స్పందించి కూడా ఆయన గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత ఒక విద్యా సంవత్సరం అయిపోయి ఇది 2వ విద్యా సంవత్సరం వస్తున్నప్పటికీ కూడా 2వ సంవత్సరం ఐసెట్ యొక్క పరీక్ష రాయడానికి విద్యార్థులు సిద్ధమయ్యి హాల్ టికెట్లు వచ్చిన తర్వాత కూడా ఆయన ఎటువంటి నిర్ణయం జీవో నెంబర్ 77 పైన తీసుకోకపోవడాన్ని ఏబీవీపీ తీవ్రంగా ఖండిస్తూ తీవ్రంగా పరిగణిస్తూ ఉంది. దీనిపైన ఏబీవీపీ విద్యార్థులందరినీ ఏకం చేసి పోరాటానికి ముందుకు తీసుకెళ్తా ఉంది. ఏదైతే ఈ 7 రోజుల సమయం ఉందో ఈ 7 రోజుల్లో అయినా దయచేసి ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఈ ప్రభుత్వం ఈ జీవో నెంబర్ 77ని రద్దు చేయకపోతే ఏదైతే ఈ మే 7వ తారీఖు జరగబోయే ఈ ఐసెట్ పరీక్షని రాష్ట్ర వ్యాప్తంగా ఏబీవీపీ అడ్డుకుంటుందని హెచ్చరిస్తూ ఉన్నాం. ఈ హెచ్చరికనైనా మీరు స్పందించి ఈ వారం రోజుల్లో మీరు ఈ జీవో నెంబర్ 77 రద్దు చేసి కొత్త విద్యార్థులకి గడువు పెంచి మీరు కొత్త నోటిఫికేషన్ విడుదల చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. జై హింద్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. నెల్లూరు జిల్లాలో పింఛన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు. ఎస్టీ కాలనీలోని అంకోజీ ఇంటికి వెళ్లి పెన్షన్ అందజేసిన ముఖ్యమంత్రి. నారంపేటలో ఎంఎస్ఎంఈ పార్కును ప్రారంభించిన సీఎం నారా చంద్రబాబు నాయుడు. వర్చువల్ గా మరొక 11 ఎంఎస్ఎంఈ పార్కులను ప్రారంభించిన ముఖ్యమంత్రి. మేడే సందర్భంగా శ్రామికులతో పవన్ ముఖాముఖి. కూలీలను ఇకపై ఉపాధి శ్రామికులుగా పిలవాలని సూచన. పని ప్రదేశంలో మరణిస్తే పరిహారం 50,000 నుంచి 2 లక్షలకు పెంచుతున్నామని ప్రకటన. నగరంలో పలుచోట్ల ఘనంగా నిర్వహించిన మేడే కార్యక్రమాలు. జెండా ఆవిష్కరించి అమరవీరులకు జోహార్లు పలికిన నేతలు. వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.